మేడం, భార్యాభర్తల విషయంలో అంటే మహిళలు ఎక్కువగా హెరాస్మెంట్కి గురవుతూ ఉంటారు. వీరు కొంతమంది బయటకు వచ్చి చెప్పుకోరు. ఎందుకు కారణాలు ఏంటి మేడం? ఒక వర్డ్ ఉందండి, అభిమానం అనేది మౌనం, అది పెదవులపై పలకలేనిది అని. ఆ అభిమానం వాళ్ళని స్టాప్ చేస్తూ ఉంటుంది. మనం బయటికి వెళ్ళి చెప్తే మనకు జరిగే అన్యాయాలు కానీ ఇది ఏదైతే ఉందో మనకి మనోవేదనకి ఏదైతే గురవుతున్నామో అది బయటికి చెప్తే నా అభిమానం చంపుకున్నట్టు, బయట నలుగురు నన్ను 4 రకాలుగా అనుకుంటారను, నేను అందరి నోళ్ళలో నాంతాను అని చాలామంది అభిమానం అడ్డొస్తూ ఉంటుంది వాళ్ళకి. అది కొన్నిసార్లు నేను చెప్పినట్టు ఇప్పుడు అది పెదవులపై పలకలేంది అని అంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేం విత్ వర్డ్స్. వాళ్ళ వేదన అంత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక క్లయింట్ వచ్చింది మొన్న. వైఫ్, హస్బెండ్ అండ్ ఇన్లాస్, అత్తమామలు ఉంటారు ఆ ఇంట్లో. పెళ్ళైన దగ్గర నుంచి ఈమె ఒక ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, సోఫా ఎలాగో నేను అలా ఒక వస్తువునండి వాళ్ళకి. నాతో ఏ రోజు ఆ ముగ్గురు కలిసి మాట్లాడింది లేదు, వాళ్ళతో నేను భోజనం చేసింది లేదు. అసలు నేను ఉన్నానా లేనా అనేది వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు సోఫా ఎలా ఉందో నేను అలా వస్తూనే తప్ప వాళ్ళు ఏ రోజు నాతో మాట్లాడింది లేదు అని ఆవిడ చెప్తుంటే అసలు మనసు ఎట్లనో అయిపోయింది. అండ్ ఆవిడ ఏమంటుంది అని అంటే, ఇంకా ఏడవడానికి కూడా నా దగ్గర ఏం లేదు మేడం, 9 ఏళ్ళు అయిపోతుంది మా పెళ్ళయి. 9 ఏళ్ళ నుంచి ఇలానే 9 సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు వద్దు అంటాడంట భర్త. బయట సొసైటీ ఏమో నేను పిల్లల్ని కనలేనేమో అనుకుంటుంది. నా ఆవేదన అసలు ఎవరికి చెప్పలేంది. తల్లిదండ్రులకి నేను ఉన్నదే ఒక కూతుర్ని. బయట వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళకి ఉన్న ఒక కూతురు జీవితం ఇట్లా అయిపోతుంది అని వాళ్ళు బాధపడతారు అని ఇన్ని రోజులు నేనేం మాట్లాడలేదు. ఇంకా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు, ఒక డిగ్నిటీ అనేది లేదు. ఒక వస్తువుకి ఆ ఫ్రిడ్జ్ కన్నా ఒక వాల్యూ ఉందేమో కానీ నాకు అది కూడా లేదు. నాకు ఇప్పుడు ఏదైనా చెప్తే కూడా నాకు ఎమోషనల్గా నేనేం ఫీల్ అవ్వట్లేను, ఏడవట్లేను. ఎందుకంటే అవన్నీ దాటేసి వచ్చాను మేడం. ఇంకా నేను ఏడవడానికి కూడా నా కళ్ళలో నీళ్ళు లేవు అని చెప్తే ఒక్క నిమిషం మేము ఆలోచించాం. ఈవిడ అంటే ఎంత వేదనకు గురై ఉండి, ఎంత మానసిక క్షోభకు గురై ఉండి అవన్నీ దాటేసి వచ్చి ఆమె ఒక స్థితప్రజ్ఞత వచ్చినట్టు ఉంటుంది చూడండి, ఒక బ్యాలెన్స్డ్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. ఇంకా నేను ఈ రిలేషన్లో ఉండాలనుకోవట్లేను. అతను పోలీసు, నన్ను ముందు నుంచి భయపడుతూనే వచ్చాడు, ఇంకా భయపడాలనుకోవట్లేను. బోల్డ్ అంత మంది ఉన్నారు విడాకులు ఇచ్చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నుంచొని అభిమానం చంపుకోకుండా బయట బతికే వాళ్ళు. మ్యాక్సిమం నన్ను ఒక డివోర్సీ అనుకుంటారేమో. నేను ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటాను ఉన్నన్ని రోజులు. వాళ్ళ తదనంతరం నాకు పెద్దనాన్న పెద్దమ్మలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండిపోతాను. ఇంకా పెళ్ళి అనే ఆలోచన కూడా నాకు లేదండి అని చెప్తుంది. సో అట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉండింటారు, అట్లా వేదనకు గురయ్యి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను చెప్పుకోలేక బయటికి రాలేక. సార్ మేడం, మీరు ఇప్పుడు చెప్పాక అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఆమె తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా? అంటే ఆమె సిచ్యువేషన్ ఆఫ్ కోర్స్ అనిపిస్తుంది. ఎవ్రీ టైం లైఫ్ అలానే ఉండదు. ఇప్పుడు ఆ మ్యారేజ్లో ఆమెకు మంచి జరగలేదు, వాడు ఒక మూర్ఖుడు అనుకుందాం. అయితే నెక్స్ట్ మ్యారేజ్ మీరు చేసుకోవడానికి ట్రై చేయొచ్చు కదమ్మా, మంచి అబ్బాయి వస్తాడేమో, మీకు గౌరవం ఇచ్చేవాడు, మిమ్మల్ని చాలా ప్రేమించేవాళ్ళు అని అంటే, లేదు మేడం, నా ఫ్రెండ్కి ఒక అన్యాయం జరిగింది, ఆమె కూడా అట్లనే రెండో పెళ్ళికి వెళ్ళింది. ఆ తర్వాత ఆ ఫస్ట్ భర్త గురించి వీడు రెండో భర్త వేధించడం అనేది ఎక్కువైపోయింది. అసలు నాకు అవన్నీ వద్దు మేడం, నేను మా తల్లిదండ్రులకి సేవ చేసుకొని ఉంటాను అంటుంది. ఇంకా ఆవిడ డెసిషన్ తీసేసుకుంది స్టబర్న్గా. మనం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. మీరు చెప్పాక ఇంకా అదే కరెక్ట్ అనిపిస్తుంది మేడం, అలా ఉండిపోవడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. సో సొసైటీలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉండొచ్చు మేడం, మీరు ఇప్పుడు చెప్పాక అనిపిస్తుంది. సో అలాంటి వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.